నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా డిజిటల్ అరెస్ట్ గురించి విన్నారా? పోలీస్ స్టేషన్ ఉండదు, వారెంట్ రాదు, మీ ఇంటి గుమ్మం దగ్గర కాకి దుస్తులు కూడా కనిపించవు. కానీ మీరు మీ సొంత ఇంట్లోనే ఖైదీగా మారిపోతారు. మీ చేతిలోని ఫోన్ కెమెరానే మీ జైలు కిటికీ అవుతుంది. మీ ప్రతి కదలికను ఎవరో అదృశ్య శక్తులు గమనిస్తూ మిమ్మల్ని నిలువుగా దోచుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇది మీ పెద్దవాళ్ళకి తీవ్ర హెచ్చరిక. సో ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసి మిమ్మల్ని, మీ కుటుంబంలో ఉన్న వారిని కాపాడుతూ వీడియోని మీ ముఖ్యులకు కూడా షేర్ చేయండి. ఇది 2026 భారతదేశంలో సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్న ఒక భయంకరమైన సైకలాజికల్ వార్ జోన్. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే తాతయ్యలు, అమ్మమ్మలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ మారణ హోమం కేవలం గంటల్లోనే కోట్లాది రూపాయలను దోచేసుకుంటున్నారు. ఇటీవల ఒక 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ ఏకంగా 2 కోట్లు కోల్పోయారంటే ఈ పాపం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోండి. ఈ మాయాజాలం ఒక సాధారణ ఫోన్ కాల్తో మొదలవుతుంది. అది కూడా ఎక్కువగా ముసలి వాళ్లకు ఆ కాల్ వస్తుంది. అవతల వైపు నుండి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. మీ పేరు మీద వచ్చిన పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, మీ ఆధార్ కార్డు, అక్రమ పాస్పోర్ట్లు తయారీకి వాడబడింది అని గద్దిస్తారు. అవతల వ్యక్తి తనని తాను సిబిఐ ఆఫీసర్గానో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెడ్గానో పరిచయం చేసుకుంటాడు. వృద్ధులు ఇంకేముంది, కంగారు పడగానే నేరగాళ్లు తర్వాత తమ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అదే డిజిటల్ అరెస్ట్. మీరెవరికి కాల్ చేయకూడదు, గది తలుపులు వేసుకోవాలి, స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్లో కెమెరా ముందు 24 గంటలు ఉండాలి అని హుకుం జారీ చేస్తారు. సుప్రీంకోర్టు సీల్ ఉన్న ఫేక్ లెటర్లు, నకిలీ అరెస్ట్ వారెంట్లు పంపి వారిని మానసికంగా ముందే చంపేస్తారు. ఈ భయంకరమైన నిశ్శబ్దంలో చిక్కుకున్న బాధితులు తమ జీవితకాల సంపాదనను వెరిఫికేషన్ పేరుతో నేరగాళ్ల ఖాతాల్లోకి గుమ్మరిస్తారు. ఈ కాల్స్ వస్తున్న కేంద్రాలు మన దేశంలో లేవు. మన సరిహద్దు దాటిన మయన్మార్లోని లావుక్కై, మైవాడి లాంటి దట్టమైన ప్రాంతాల్లో స్కామ్ కాంపౌండ్స్ పేరిట భారీ కర్మాగారాలు నడుస్తున్నాయి. అక్కడ అత్యంత భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే స్కామ్ చేస్తున్న వాళ్ళు కూడా బాధితులే. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో భారతీయులను, థాయిలాండ్ ప్రజలను అక్కడికి తీసుకెళ్లి వారి పాస్పోర్ట్లను చింపేసి కరెంటు తీగలు ఉన్న గదుల్లో బంధిస్తారు. వారి చేత బలవంతంగా ఈ కాల్స్ చేయిస్తారు. ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వకపోతే కరెంట్ షాకులు ఇవ్వడం, ఒళ్ళంతా వాతలు పడేలా కొట్టడం అక్కడ నిత్య కృత్యం. చైనీస్ మాఫియా కనుసన్నల్లో నడుస్తున్న ఈ $multi-billion ఇండస్ట్రీ ఇప్పుడు మన ఇంట్లోని పెద్దల ప్రాణాల మీదకు తెస్తోంది. భారత సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఇప్పుడు ఈ నెట్వర్క్పై యుద్ధం ప్రకటిస్తున్నారు. 2026 ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు 9400 అనుమానాస్పద వాట్సాప్ అకౌంట్లను ప్రభుత్వం నిలిపేసింది. I4C నిపుణులు ఇప్పుడు మ్యూల్ అకౌంట్స్పై నిఘా పెంచారు. నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఏ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తుందో కనిపెట్టి వాటిని వెంటనే ఫ్రీజ్ చేస్తున్నారు. కానీ నేరగాళ్లు ఒక అడుగు ముందుకేసి AI వాయిస్ క్లోనింగ్, డీప్ ఫేక్స్ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే మీ కొడుకు లేదా కూతురు గొంతుతోనే కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను, వెంటనే డబ్బులు పంపండి అని భయపెట్టే ప్రమాదం ఉంది. సైబర్ నిపుణులు ఇచ్చే ఒకే ఒక స్పష్టమైన హెచ్చరిక ఏంటంటే చట్టబద్ధంగా డిజిటల్ అరెస్టే అనే పదమే లేదు. ఏ పోలీస్ అధికారి కూడా వీడియో కాల్లో మిమ్మల్ని విచారించరు, డబ్బులు అడగరు. వాట్సాప్ ద్వారా వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ను, ముఖ్యంగా +92 +84 వంటి కోడ్లు ఎత్తవద్దని మీ పెద్దలకి చెప్పండి. అధికారులు ఎప్పుడు వీడియో కాల్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయరని వారికి గట్టిగా వివరించండి. ఏదైనా అనుమానం వస్తే భయపడకుండా వెంటనే 193కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని వారికి నేర్పించండి. వారితో తరచుగా మాట్లాడండి. వారు ఏ చిన్న భయానికి లోనైనా మీకు చెప్పగలిగే స్వేచ్ఛను, భరోసాను కల్పించండి. డిజిటల్ విప్లవం మన జీవితాల్లో వెలుగులు నింపింది, కానీ అదే సమయంలో చీకటి శక్తులకు దారులు కూడా వేసింది. మయన్మార్ అడవుల నుండి సాగుతున్న ఈ డిజిటల్ రాక్షస క్రీడకు మనం బలి కాకూడదు. తెలివిగా స్పందించడమే మన ఏకైక మార్గం. గుర్తుంచుకోండి, మీ భయం నేరగాడికి బలం, మీ అవగాహన మాత్రమే మీ కుటుంబానికి రక్షణ కవచం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.